అప్పుడెప్పుడో 7 గంటల 2 నిమిషాలకు రిలీజ్ చేస్తామని చెప్పారు. 7 అయిపోయింది, 7:30 అయిపోయింది, 8 అయిపోయింది, 8:30 అయిపోయింది, 9 అయిపోతుంది. బుచ్చిబాబు నీకుంది, ఫ్యాన్స్తో మామూలుగా ఆడుకోవట్లేదు. పోనీ సైలెంట్గా ఉంటున్నారంటే అదీ లేదు. మధ్య మధ్యలో ఏదో ట్వీట్లు వేయడాలు, ఏ గ్రేస్ గోడ్ వచ్చాడు, సాంగ్ అదిరిపోయింది. ఎవడడిగాడు మిమ్మల్ని? ఎవడడిగాడు? మాకు కావాల్సిందేంటి? సాంగ్ ఓకే రావట్లేదు, రేపు రిలీజ్ చేస్తామని చెప్పండి, అయిపోయింది కదా. గంటకే ఒకటి ఏదో ఫ్యాన్స్ పుండు మీద కారం వేస్తారు చూడండి, అట్లా ఉంది మీ పరిస్థితి. బాగాలేదు, పరిస్థితి అస్సలు బాగాలేదు. ఫ్యాన్స్ అయితే ట్విట్టర్లో ఆల్మోస్ట్ 20,000 30,000 ట్వీట్లు అయితే పెడుతున్నారు. ఖచ్చితంగా గైస్ నెగిటివ్ ట్రెండ్ అయితే స్టార్ట్ అవబోతుంది. బుచ్చిబాబు అనవసరంగా తెచ్చుకున్నాడు ఇంకేం మనం చేసినది ఏమీ లేదు. ఇప్పుడు ఏదో వేరే సినిమాలు వేరే డైరెక్టర్లు చేశారంటే వదిలేయండి. మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్, ఒక యంగ్ డైరెక్టర్, బుచ్చిబాబు లాంటి ఒక ప్లానింగ్ ఉన్న డైరెక్టర్ ఇలా చేయడం అస్సలు బాగాలేదు. ఎందుకు అవసరమా చెప్పండి? మ్యూజిక్ డైరెక్టర్ మనకి ఏఆర్ రెహమాన్ అంత మంచి ట్యూన్ ఇచ్చినప్పుడు ఇందాక 15 minutes పెట్టారు, ఎక్సలెంట్ ఉంది. అది చూసిన తర్వాత ఇంకా ఆగలేకపోతున్నాను నేను. రిలీజ్ చేయాలి కదా, ఫాస్ట్గా రిలీజ్ చేస్తేనే కదా సినిమా తాలూకు ఇంపాక్ట్ ఏంటి, సాంగ్ తాలూకు ఇంపాక్ట్ ఏంటి. జస్ట్ ఆ 15 secondsకి ఏదోలా అనిపిస్తుంది, అసలు చాలా మోటివేటింగ్గా అనిపిస్తుంది. అలాంటిది ఫుల్ సాంగ్ పడితే మాత్రం ఇంకా ఎక్కడికో వెళ్ళిపోద్ది. బట్ మీరు ఆ తప్పు చేస్తున్నారు అనమాట. ఈ పోస్ట్ పోన్ అనేది మనకు అవసరం లేదు, వద్దు, కాన్సెప్టే వద్దు అసలు. మీ దగ్గర సాంగ్ రెడీగా లేకపోతే అనౌన్స్మెంట్లు ఇవ్వకండి. సాంగ్ ఇప్పుడు లేదు, ఎడిటింగ్ అవుతుంది, ఓకే, ఇంకో 2 రోజులు ఆగండి, 3 రోజులు ఆగండి, వారం ఆగండి. మీకు ఎవడ అనౌన్స్మెంట్ ఏమన్నాడు? నిజంగా వరస్ట్ ప్లానింగ్. చరణ్ అన్న అనవసరంగా ప్రతిసారి ఎలా బుక్ అయిపోతూనే ఉన్నాడు అనమాట. గేమ్ చేంజర్ అప్పుడు చూసాం, జరగండి సాంగ్కి, మన దోప్ అనే సాంగ్కి, సినిమా రిలీజ్కి చాలా వరకు ఇబ్బంది పడ్డాం. ఓకే, అప్పుడు అలాగే టెస్ట్ చేశారు, ఇప్పుడు కూడా టెస్ట్ చేస్తున్నారు, అలవాటు అయిపోతుంది. ఫ్యాన్స్ అంటే ఒక కీలు బొమ్మల్లాగా ఆడుకుంటున్నారు డైరెక్టర్లు ఈ రోజుల్లో. చరణ్ గారి ఫ్యాన్స్తో మరీ ఘోరంగా ఆడుకుంటున్నారు. టైం వస్తుంది దేనికైనా, బట్ తెచ్చుకుంటున్నారు, పేగల మీద తెచ్చుకుంటున్నారు. మీకు గుర్తు చేయాలంటే నేను గుర్తు చేస్తాను. ఇప్పుడు ఒక పదం నేను వాడకూడదు. దిల్ రాజుని అలాగే శంకర్ని, పిచ్ హుక్ శంకర్ అని చెప్పి, సెన్స్లెస్ ఎస్విసి అని చెప్పి 2 ట్యాగులు ఆల్ ఇండియా మొత్తం ట్రెండ్ అయింది. అది వెంటనే టీజర్ రిలీజ్ చేశారు. అలాంటిది కావాలి వీళ్ళకి, అలాంటి ట్రీట్మెంట్ కావాలి, చేస్తారు. ఆ ప్లానింగ్లోనే ఉన్నారు చరణ్ గారి ఫ్యాన్స్ అయితే. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఒరిజినల్గా చెప్పాలంటే సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో నాకు కూడా ఇన్ఫో లేదు. ఎందుకంటే నేను కూడా ప్రతిదీ చెక్ చేస్తున్నాను, ఎక్కడెక్కడ ఏమైనా దొరుకుతుంది ఏంటి అని చెప్పి. ఎక్కడ అసలు క్లూ లేదు. మరి ఈరోజు నైట్ వస్తుందా రాదా అనేది కూడా నాకు చెప్పలేను, అంత కన్ఫ్యూజన్లో ఉన్నా. పద్ధతి అయితే బాగాలేదు గైస్, చాలా డిసప్పాయింట్ అయ్యాను. నేనే డిసప్పాయింట్ అయ్యాను, ఫ్యాన్స్ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు. మరి మీరేమనుకుంటున్నారు? ఏ టైంకి రిలీజ్ అవుతుంది ఏంటి? కామెంట్స్లో చెప్పండి.